హలో గైస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో రషీద్ ఖాన్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా. ఎందుకంటే ప్రతి సీజన్లో చూసుకుంటే బ్యాట్స్మెన్స్ రషీద్ ఖాన్ ఎవరో కొంచెం చూసి ఆడుకున్నవరా, దాని తర్వాత మిగతా బౌలర్స్ని అటాక్ చేద్దాం అనుకునేవారు. కానీ ఈ సీజన్లో చూసుకుంటే రషీద్ ఖాన్ని ఉతికి ఆరేశారు. ఎందుకంటే అతను బౌలింగ్ చూసుకుంటే ఈ సీజన్లో మొత్తం 15 మ్యాచెస్ ఆడితే దాంట్లో తీసింది 9 వికెట్సే. ఎకానమీ చూసుకున్నా సరే 9 ఎకానమీతో బౌలింగ్ చేశారు. దాంతోపాటు 33 సిక్సెస్ ఇచ్చాడు ఈ సీజన్లో. ఇప్పటి వరకు ఏ ఐపీఎల్ సీజన్లో ఏ బౌలర్ కూడా ఇన్ని సిక్స్లు కొట్టించిన సందర్భం లేదు. సో మరి ఇదంతా దృష్టిలో పెట్టుకొని మరి నెక్స్ట్ రాబోయే ఎమ్మెల్సీ లీగ్ ఒకటి ఉంది కదా. సో మరి ఎమ్మెల్సీ లీగ్లో చూసుకుంటే అతను ఎంఐ న్యూయార్క్ తరఫున ఆడుతున్నాడు. మరి నేను ఈ సీజన్ నేను ఆడదలుచుకోవట్లేదు, నాకు కొంచెం రెస్ట్ కావాలి, సో నేను ఈ లీగ్ ఆడను అని చెప్పేసి దాని నుంచి అయితే బయటకు రావడం జరిగిందనమాట. సో మరి దీని అంతటికీ రీజన్ ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటే మరి ఐపీఎల్లో చేసిన వర్స్ట్ పర్ఫార్మెన్సా, లేదు అంటే అతను ఇంకా కొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడాలి కాబట్టి సో మరి ఇంత ప్రెషర్ ఒకేసారి తీసుకోకుండా మరి కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నాడా. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేసేయండి.